ఆత్మశక్తితో నువ్వు పొందుకున్నప్పుడు, దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నువ్వు పొందుకుంటామో, దేవుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోకి వస్తాడో, నిన్ను పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో అగ్నితో బాప్తిస్మిస్తున్నాడో, ఎప్పుడైతే అది నువ్వు తీసుకుంటావో, దేవుని ఆత్మతో నువ్వు ఎప్పుడైతే నింపబడతావో, దేనికైనా రెడీగా ఉంటాం మనం. శ్రమైన, అవమానమైన, కష్టమైన ఈ భారమంతా యేసుప్రభు మీద వేస్తాం. ఆయన కాడి సులువుగాను, దేవుని వాక్యం ఏంటి? నా కాడి సులువుగాను, నా భారం తేలికగా ఉన్నది. నా కాడి ఎత్తుకొని నా ఎద్దుకు నేర్చుకున్నది. ప్రభు దగ్గర నేర్చుకోవాలి మనము. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడో, నా భారమంతా యేసయ్య మీద వేసాను, నా కష్టమంతా యేసయ్య మీద వేసాను, నా నష్టాలన్నీ యేసయ్య మీద వేసాను. నేను మోయట్లే. నా పాపం యేసుప్రభు మోసాడు, నా శాపం యేసుప్రభు మోసాడు, నా దరిద్రమంతా యేసుప్రభు మోసాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు సింపుల్గా అయిపోతుంది. ఇరుకు దూరంలో ప్రవేశించాలంటే సింపుల్గా ప్రవేశించేస్తాం. ఎందుకంటే దేవుని ఆత్మశక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఇంకా మన భారాలు మనం మోయము, మన కాడి మనం మోయము, యేసుప్రభు మీద వేస్తాం. ఎందుకంటే నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయనకి అవమానాలు వచ్చాయి కదా, నాకు కూడా వస్తాయి, సహించాల. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు దేనికి కూడా కంగారు పడవు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యం ఇక్కడ అనుభవిస్తున్నాం. దేవుని రాజ్యము ఈ భూలోకములో మనం అనుభవిస్తున్నాం. దేవునితో ఆ అనుబంధము, ఆ సంబంధము ఇక్కడ అనుభవిస్తున్నాము. ఇరుకు దూరములో ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఆయన చూసుకుంటాడు, ఆయన నడిపిస్తాడు మనల్ని. ఎంతవరకు? ఆఖరి శ్వాస వరకు. మొదటిగా క్రైస్తవులు ఎంతోమంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆత్మానుసారంగా నడుచుకుంటున్నారు, కానీ ముగింపులోని శరీరానుసారంగా ముగిస్తున్నారు. చాలా దారుణం అది. ఈరోజు నేను చెప్తున్నాను, మొదట్లో ఉండే విశ్వాసం లేదు ఈరోజు, మొదట్లో ఉండే ప్రేమ ఈరోజు నీకు లేదు.